హలో అందరికీ ఈరోజైతే ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మా సిస్టర్ చపాతీ కోసం అని ట్రై చేశారు ఇది. సో ఈ కర్రీకి కావాల్సింది ఏంటంటే మనకి టమాటా, ఆనియన్, బీరకాయ కానీ సొరకాయ కానీ అలాగే క్యాబేజీ, క్యారెట్, బీట్రూటు, ఇవన్నీ పొటాటో ఏముంటే అవి మిక్స్డ్ వెజిటబుల్స్ అనమాట. సొరకాయ, బీరకాయ ఏది ఉన్నా కానీ వేసుకోవచ్చు. సో అవన్నీ వెజిటబుల్స్ అన్నీ ఒక సైడు కుక్ చేసుకోవాలి కుక్కర్లో. ఇలా అగో చూసారా, బీట్రూటు, పొటాటో, టొమాటో, క్యారెట్ ఇవన్నీ కూడా బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో. సో అప్పుడైతే స్మాష్ చేస్తే చాలా స్మూతీ లాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకో సైడ్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కానీ క్యాప్సికమ్ కానీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటే అది కూడా వేసి నీట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ బాయిల్ చేసింది ఉంది కదా కుక్కర్లో, దాన్ని స్మాష్ చేసి ఈ పోపు పెట్టిన దాంట్లో మనం ఈ టమాటాలో వేసేయాలి. వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇన్ కేస్ మనకి పావు బాజీ కావాలి అనుకుంటే కనుక మనకి మోర్ సూపర్ మార్కెట్లో కానీ రిలయన్స్లో కానీ పావు బాజీ మసాలా దొరుకుతుంది. సో ఆ ప్యాకెట్లో కొంచెం స్ప్రెడ్ చేస్తే అది పావు బాజీ మసాలా అవుతుంది. అలా కాకుండా మనం చపాతీకి వెజిటబుల్ కర్రీ లాగా తినాలనుకుంటే ఇంకా దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసి వన్ సైడ్ మనం చపాతీలు రెడీ చేసుకొని చపాతీలో కూడా ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనేది మనం తినవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆల్ వెజిటబుల్స్ కదా మనకి. సో ఇది చాలా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ మనకి వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు అనమాట. ఇలా మనం ఎక్కువ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు ఇది కర్రీ చాలా ఎక్కువ తినొచ్చు మనం. సాల్ట్, ఉప్పు కారము ఇలాంటి